బీఆర్ఎస్ మద్దతు ప్రకటించింది. నీట్ లీకేజ్ కు వ్యతిరేకంగా రేపు బీఆర్ఎస్వి ధర్నా చేపట్టింది. ఇందిరా పార్క్ లో జరిగే ధర్నాకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కానున్నారు. పార్లమెంటు మార్చ్ ముట్టడికి యత్నించి విద్యార్థులపై దాడిని ఖండించారు కేటీఆర్. యువత గొంతును అణచివేయలేరని ఆయన స్పష్టం చేశారు. విద్యార్థుల పోరాటానికి అండగా ఉంటామని తెలిపారు కేటీఆర్. తెలంగాణలో నీట్ హీట్ పెరిగింది. విద్యార్థుల పోరాటానికి బీఆర్ఎస్ మద్దతు ప్రకటించింది. నీట్ లీకేజ్ కు వ్యతిరేకంగా రేపు బీఆర్ఎస్వి ధర్నా చేపట్టనుంది. ఇందిరా పార్క్ లో జరిగే ధర్నాకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కానున్నారు. పార్లమెంటు మార్చ్ ముట్టడికి యత్నించి విద్యార్థులపై దాడిని ఖండించారు కేటీఆర్. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు చెప్పండి. శోభ, రేపు ఇందిరా పార్క్ వద్ద నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారానికి సంబంధించి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని పెద్ద ఎత్తున నిరసన చేపడుతున్నారు యువత. సో ఆ యువతకు మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేపు ఇందిరా పార్క్ వద్ద జరగబోయేటువంటి నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొంటున్నారు. యాక్చువల్గా రేపు కేటీఆర్ 50వ పుట్టినరోజు అంటే చాలామంది తెలుసు, టెంపుల్కి వెళ్తారు, లేదంటే ఇంట్లోనే ఫ్యామిలీ మెంబర్స్తో గడుపుతారు, లేదంటే కార్యకర్తలతో కలుస్తూ ఉంటారు. కానీ రేపు కేటీఆర్ పుట్టినరోజు అయినప్పటికీ ఆయన ఇందిరా పార్క్ వద్ద నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారానికి సంబంధించి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం ఉన్న నేపథ్యంలో ఆ నిరసన కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొనబోతున్నారు. దాదాపుగా 1 గంట నుంచి 2 గంటల పాటు వారితోనే గడిపి వారిని ఉద్దేశించి కేటీఆర్ మాట్లాడబోతున్నారు. ఇందిరా పార్క్కి రేపు పెద్ద ఎత్తున యువత వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే పటిష్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేయాలని కూడా పోలీసులు ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారు. ఎందుకంటే ఢిల్లీలో చూసాం, ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద పెద్ద ఎత్తున కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేపడుతున్నారు. దాదాపుగా 4 రోజులు అవుతుంది. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరుగుతున్నాయి. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఇంతవరకు బిజినెస్ పైన చర్చ జరిగిన దాఖలాలు కూడా లేవు. పార్లమెంటు వాయిదా పడుతూ వస్తుంది. సో రాష్ట్రాలలో అదే పరిస్థితి కనిపిస్తూ వస్తుంది. రాష్ట్రాలలో పెద్ద ఎత్తున విద్యార్థి సంఘాల నాయకులు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారానికి సంబంధించి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఒకవైపు ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. మరోవైపు విద్యార్థులకు మద్దతుగా ఆయా పార్టీలన్నీ కూడా కలిసి వస్తున్నాయి. సో రేపు ఇందిరా పార్క్ వద్ద హైదరాబాద్లో పెద్ద ఎత్తున యువత నిరసన కార్యక్రమం చేపట్టబోతుంది. కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకంగా నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారానికి సంబంధించి సో ఇలాంటి మరోసారి జరగకుండా పేపర్ లీకేజీ మరోసారి జరగకుండా ఉండాలంటే కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా డిమాండ్స్ వినిపిస్తున్నాయి. సో అందుకు బాధ్యులైనటువంటి కేంద్ర మంత్రిని ఖచ్చితంగా రాజీనామా చేయాలని చెప్పేసి కూడా డిమాండ్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. కాబట్టి రేపు ఇందిరా పార్క్ వద్ద జరగబోయేటువంటి నిరసన కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటుగా చాలామంది నేతలు హాజరయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. దాంతోపాటుగా ఇప్పటికీ విద్యార్థి సంఘాల నాయకులు కూడా ఈ యొక్క నిరసన కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కనిపిస్తుంది. వామపక్ష విద్యార్థి సంఘ నాయకులు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా బీఆర్ఎస్వి నిరసన కార్యక్రమంలో పాల్గొనే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇందిరా
పార్క్ వద్ద కూడా కొంత రేపు టెన్షన్ వాతావరణం ఉండే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే యువత ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నటువంటి అంశాన్ని పరిగణలోకి తీసుకోవడం లేదని కూడా కొంత ఆక్రోశం చెందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి సో అదే సిచ్యువేషన్ కూడా ఇక్కడ రేపు హైదరాబాద్లో జరుగుతుందని చెప్పేసి కూడా అందరూ అనుకుంటున్నారు. కాబట్టి సో అందుకు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కూడా పటిష్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేసింది కూడా రంగం సిద్ధం చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఇందిరా పార్క్ వద్ద కనిపిస్తుంది. కాబట్టి రేపు తీసుకోబోయేటువంటి నిర్ణయం ఏదైతే ఉందో మరి ఇది డిమాండ్స్ కొన్ని ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి తీరుకి సంబంధించి ఎక్కువగా యువతల వ్యతిరేకత కనిపిస్తూ వస్తుంది. అదేవిధంగా కాక్రోచ్ జనతా పార్టీ నిర్ణయానికి చాలామంది మద్దతు తెలుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఇందిరా పార్క్ వద్ద రేపు యువత ఎక్కువగా పాల్గొనే అవకాశం ఉన్న నేపథ్యంలో రేపు ముఖ్య అతిథిగా కేటీఆర్ కూడా ఈ యొక్క కార్యక్రమానికి నిరసన కార్యక్రమానికి నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారానికి సంబంధించి సో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కూడా డిమాండ్ చేస్తూ ఆయన కూడా విద్యార్థులతో కలిసి నిరసన కార్యక్రమంలో పాల్గొంటారు. శోభ. రైట్, థ్యాంక్ యూ సైదులు. ఢిల్లీలో లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ